దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక సంవత్సరం ప్రణాళికతో అనుదిన బైబిల్ పఠనం. ఈరోజు మార్చి 3, 2025. ఈరోజు కొరకు ఏర్పాటు చేయబడిన బైబిల్ వాక్య భాగాలు పాత నిబంధన సంఖ్యాకాండము 30, 31 అధ్యాయాలు మరియు కొత్త నిబంధన మార్కు సువార్త 9వ అధ్యాయము 30 నుండి 50 వరకు. మొదటిగా సంఖ్యాకాండము 30వ అధ్యాయము. మోషే ఇశ్రాయేలీయుల యొక్క గోత్రాధిపతులతో ఇట్లనెను, ఇది యెహోవా ఆజ్ఞాపించిన సంగతి. ఒకడు యెహోవాకు మొక్కుకొనిన ఎడల, లేక తాను బద్ధుడొకటకు ప్రమాణం చేసిన ఎడల, అతడు తన మాట తప్పక తన నోట నుండి వచ్చినదంతయు నెరవేర్చవలెను. మరియు ఒక స్త్రీ బాల్యమున తన తండ్రి ఇంట నుండగా యెహోవాకు మొక్కుకొని బద్ధురాలైన ఎడల, ఆమె తండ్రి ఆమె మొక్కుబడిని ఆమె కలుగజేసుకున్న బాధ్యతను విని దాని గూర్చి ఊరకొనిన ఎడల ఆమె మొక్కుబడులన్నీ నిలుచును. ఆమె తాను బద్ధురాలగుటకు పెట్టుకొనిన ఒట్టు నిలుచును. ఆమె తండ్రి వినిన దినమున అపేక్షణ చేసిన ఎడల ఆమె మొక్కుబడులలో ఏదియు, ఆమె తన మీద పెట్టుకొనిన బాధ్యతలో ఏదియు నిలవకపోవును. ఆమె తండ్రి దానికి అపేక్షణ చేసెను గనుక యెహోవా ఆమెను క్షమించును. ఆమెకు వివాహమైన తరువాత ఆమె మొక్కుకొనిన మొక్కుబడులైనను, నిరాలోచనగా ఆమె తన మీద పెట్టుకున్న ఒట్టులైనను ఆమె మీద నుండుట ఆమె భర్త విని దాని గూర్చి వినిన దినమున అతడు ఊరకుండుట తటస్థించిన ఎడల ఆమె మొక్కుబడులను ఆమె తన మీద పెట్టుకున్న ఒట్టును నిలుచును. ఆమె భర్త వినిన దినమందే ఆపేక్షణ చేసిన ఎడల అతడు ఆమె మొక్కుకున్న మొక్కుబడిని ఆమె నిరాలోచనగా తన మీద పెట్టుకున్న ఒట్టులను రద్దు చేసిన వాడగును. యెహోవా ఆమెను క్షమించును. విధవరాలు గాని విడనాడబడినది గాని తన మీద పెట్టుకున్న ప్రతి మొక్కుబడి నిలుచును. ఆమె తన భర్త ఇంట ఉండి మొక్కుకుని ఎడలనేమి, ప్రమాణం చేసి తన మీద ఒట్టు పెట్టుకుని ఎడలనేమి, తరువాత ఆమె భర్త విని దాని గూర్చి అపేక్షణ చేయక ఊరకుండిన ఎడల ఆమె మొక్కుబడులన్నీ నిలుచును. ఆమె తన మీద పెట్టుకున్న ప్రతి ఒట్టును నిలుచును. ఆమె భర్త వినిన దినమందే వాటిని బొత్తిగా రద్దు చేసిన ఎడల ఆమె మొక్కుబడులను గూర్చియు ఆమె మీది ఒట్టును గూర్చియు ఆమె పలికినదేదియూ నిలవకపోవును. ఆమె భర్త వాటిని రద్దు చేసెను గనుక యెహోవా ఆమెను క్షమించును. ప్రతి మొక్కుబడిని తన్ను తాను దుఃఖపరుచుకుందునని ప్రమాణపూర్వకంగా తన మీద పెట్టుకున్న ప్రతి బాధ్యతను ఆమె భర్త స్థిరపరచవచ్చును, రద్దు చేయవచ్చును. అయితే ఆమె భర్త నానాట దాని గూర్చి ఊరకొనుచు వచ్చిన ఎడల వాడు ఆమె మీదనున్న ఆమె మొక్కుబడులన్నిటినీ ఆమె ఒట్టులన్నిటినీ స్థిరపరిచిన వాడగును. అతడు వినిన దినమున దాని గూర్చి ఊరకుండుట వలన వాటిని స్థిరపరచను. అతడు వినిన తరువాత వాటిని బొత్తిగా రద్దు చేసిన ఎడల తానే ఆమె దోష శిక్షను భరించును. ఇవి భర్తను గూర్చియు భార్యని గూర్చియు తండ్రిని గూర్చియు బాల్యమున తండ్రి ఇంటనున్న కుమార్తెను గూర్చియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన కట్టడలు. సంఖ్యాకాండము 31వ అధ్యాయం. మరియు యెహోవా మిద్యానీయులు ఇశ్రాయేలీయులకు చేసిన హింసకు ప్రతిహింస చేయుడి. తరువాత నీవు నీ స్వజనుల యొద్దకు చేర్చబడదు అని మోషేకు సెలవయ్యగా, మోషే ప్రజలతో, మీలో కొందరు యుద్ధ సన్నద్ధులై మిద్యానీయుల మీదకు పోయి మిద్యానీయులకు యెహోవా విధించిన ప్రతిదండన చేయునట్లు ఇశ్రాయేలీయుల గోత్రములన్నిటిలోనూ ప్రతి గోత్రములో నుండి 1000 మందిని ఆ యుద్ధమునకు పంపవలని అనెను. అట్లు గోత్రం ఒక్కింటికి 1000 మంది చొప్పున ఇశ్రాయేలీయుల సేనల్లో నుండి 12,000 యుద్ధవీరులు ఏర్పరచబడగా, మోషే వారిని అనగా ప్రతి గోత్రం నుండి 1000 మందిని యాజకుడకు ఎలియాజరు కుమారుడైన ఫీనెహాసును పంపెను. అతని చేతిలోని పరిశుద్ధమైన ఉపకరణములను ఊదుటకు బూరలను యుద్ధమునకు పంపెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు వారు మిద్యానీయులతో యుద్ధం చేసి మగవారినందరినీ చంపిరి. చంపబడిన ఇతరులు గాక మిద్యాను రాజులను అనగా మిద్యాను 5 రాజులైన ఎవీని, రేకెమును, నూరును, హూరును, రేబను చంపిరి. బెయోరు కుమారుడైన బిలామును ఖడ్గంతో చంపిరి. అప్పుడు ఇశ్రాయేలీయులు మిద్యాను స్త్రీలను వారి చిన్నపిల్లలను చెరపట్టుకుని వారి సమస్త పశువులను వారి గొర్రె మేకలన్నిటినీ వారికి కలిగినది యావత్తును దోచుకునిరి. మరియు వారి నివాస పట్టణములన్నిటినీ వారి కోటలన్నిటినీ అగ్నిచేత కాల్చివేసిరి.
వారు మనుషులనేమి పశువులనేమి సమస్తమైన కొల్ల సొమ్మును మిద్యానీయుల ఆస్తిని యావత్తును తీసుకొనిరి. తర్వాత వారు మోయాబు మైదానంలో ఎరుకో యొద్దనున్న యోర్దాను దగ్గర దిగియున్న దండులో మోషే యొద్దకును యాజకుడైన ఎలియాజరు నొద్దకును ఇశ్రాయేలీయుల సమాజము నొద్దకును చెరపట్టబడిన వారిని అపహరణములను ఆ కొల్ల సొమ్మును తీసుకుని రాగా మోషేయు యాజకుడైన ఎలియాజరు సమాజ ప్రధానులందరూ వారిని ఎదుర్కొనుటకు పాలెంలో నుండి వెలుపలికి వెళ్ళారు. అప్పుడు మోషే యుద్ధసేనలో నుండి వచ్చిన సహస్రాధిపతులను శతాధిపతులు నగు సేనా నాయకుల మీద కోపపడెను. మోషే వారితో, మీరు ఆడువారినందరినీ బ్రతుకనిచ్చితిరా? ఇదిగో బిలాము మాటను బట్టి పియోరు విషయంలో ఇశ్రాయేలీయుల చేత యెహోవా మీద తిరుగుబాటు చేయించిన వారు వీరు కారా? అందుచేత యెహోవా సమాజంలో తెగులు పుట్టి ఉండెను గదా. కాబట్టి మీరు పిల్లలలో ప్రతి మగవారిని పురుష సంయోగం ఎరిగిన ప్రతి స్త్రీని చంపుడి. పురుష సంయోగం ఎరిగిన ప్రతి ఆడపిల్లను మీ నిమిత్తం బ్రతకనీయుడి. మీరు 7 దినములు పాలెము వెలుపల ఉండవలెను. మీలో నరుని చంపిన ప్రతివాడును, చంపబడిన నరుని ముట్టిన ప్రతివాడును, మీరును మీరు చెరపట్టిన వారును 3వ దినమున 7వ దినమున మిమ్మల్ని మీరే పవిత్రపరచుకొనవలెను. మీరు బట్టలన్నిటినీ, చర్మ వస్తువులన్నిటినీ, మేక వెంట్రుకల వస్తువులన్నిటినీ, కొయ్య వస్తువులన్నిటినీ పవిత్రపరచవలెను. అప్పుడు యాజకుడకు ఎలియాజరు యుద్ధమునకు పోయిన సైనికులతో, యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన విధి ఏదనగా, మీరు బంగారును, వెండిని, ఇత్తడిని, ఇనుమును, తగరమును, సీసమును అనగా అగ్నిచేత చెడని సమస్త వస్తువులను మాత్రము అగ్నిలో వేసి తీయవలెను. అప్పుడు అవి పవిత్రమగును. అయితే పాప పరిహార జలము చేతను వాటిని పవిత్రపరచవలెను. అగ్నిచేత చెడునట్టి ప్రతి వస్తువును నీళ్ళలో వేసి తీయవలెను. 7వ దినమున మీరు మీ బట్టలు ఉదుకుని పవిత్రులైన తరువాత పాలెంలోనికి రావచ్చునా నేను. మరియు యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చాను, నీవును యాజకుడైన ఎలియాజరును సమాజం యొక్క పితరుల కుటుంబములలో ప్రధానులను మనుషుల్లోనేమి పశువుల్లోనేమి చెరపట్టబడిన దోపుడు సొమ్ము మొత్తమును లెక్కించి 2 భాగములుగా చేసి యుద్ధమునకు పూనుకొని సేనగా బయలుదేరిన వారికి సగమును, సర్వ సమాజమునకు సగమును పంచిపెట్టవలెను. మరియు సేనగా బయలుదేరిన యోధుల మీద యెహోవాకు పన్ను కట్టి ఆ మనుషుల్లోనూ పశువుల్లోనూ గాడిదల్లోనూ గొర్రె మేకల్లోనూ 500కు 1 చొప్పున వారి సగములో నుండి తీసుకుని యెహోవాకు ప్రతిష్ఠార్పణముగా యాజకుడైన ఎలియాజరుకు ఇయ్యవలెను. మనుషుల్లోనూ పశువుల్లోనూ గాడిదల్లోనూ గొర్రె మేకల్లోనూ సమస్త విధముల జంతువుల్లోనూ 50కి 1 చొప్పున ఇశ్రాయేలీయులు సగములో నుండి తీసుకుని యెహోవా మందిరము కాపాడు లేవీయులకు ఇయ్యవలెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు మోషేయు యాజకుడైన ఎలియాజరును చేసిరి. ఆ దోపుడు సొమ్ము అనగా ఆ సైనికులు కొల్లబెట్టిన సొమ్ములో మిగిలినది 6,75,000 గొర్రె మేకలను, 72,000 పశువులను, 61,000 గాడిదలను, 32,000 మంది పురుష సంయోగం ఎరుగని స్త్రీలను, అందులో అరవంతు అనగా సైన్యముగా పోయిన వారి వంతు గొర్రె మేకల లెక్క ఎంతనగా 3,37,500. ఆ గొర్రె మేకలలో యెహోవాకు చెల్లవలసిన పన్ను 675. ఆ పశువులు 36,000. వాటిలో యెహోవా పన్ను 72. ఆ గాడిదలు 30,500. వాటిలో యెహోవా పన్ను 61. మనుష్యులు 16,000 మంది. వారిలో యెహోవా పన్ను 32. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు మోషే పన్నును అనగా యెహోవాకు చెల్లవలసిన ప్రతిష్ఠార్పణమును యాజకుడైన ఎలియాజరునికి ఇచ్చెను. సైనికుల యొద్ద మోషే తీసుకుని ఇశ్రాయేలీయులకు ఇచ్చిన సగము నుండి లేవీయులకు ఇచ్చెను. 3,37,500 గొర్రె మేకలను, 36,000 గోవులను, 30,500 గాడిదలను, 16,000 మంది మనుషులను సమాజమునకు కలిగిన సగమై ఉండగా మోషే ఇశ్రాయేలీయులకు వచ్చిన ఆ సగము నుండి మనుషుల్లోనూ జంతువుల్లోనూ 50కి 1 చొప్పున తీసి యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు యెహోవా మందిరమును కాపాడు లేవీయులకు ఇచ్చెను. అప్పుడు సేనా సహస్రముల నియామకులు అనగా సహస్రాధిపతులను శతాధిపతులను మోషే యొద్దకు వచ్చి, నీ సేవకులమైన మేము మా చేతి క్రిందనున్న యోధులను లెక్కించి మొత్తం చేసితిమి. మళ్ళా ఒకడైనను మొత్తమునకు తక్కువ కాలేదు. కాబట్టి యెహోవా సన్నిధిని మా నిమిత్తం ప్రాయశ్చిత్తం కలుగునట్లు మేము మాలో ప్రతి మనుష్యునికి దొరికిన బంగారు నగలను, గొలుసులను, కడియములను, ఉంగరములను, పోగులను, పతకములను యెహోవాకు అర్పణముగా తెచ్చి ఉన్నామని చెప్పగా మోషేయు యాజకుడైన ఎలియాజరు నగలుగా చేయబడిన ఆ బంగారును వారి యొద్ద తీసుకున్నారు. సహస్రాధిపతులను శతాధిపతులను ప్రతిష్ఠార్పణముగా యెహోవాకు అర్పించిన బంగారమందియు 16,750 తులములు. ఆ సైనికులలో ప్రతివాడును తన మట్టుకు తాను కొల్లసొమ్ము తెచ్చుకుని ఉండెను. అప్పుడు మోషేయు
యాజకుడైన ఎలియాజరును సహస్రాధిపతుల యొద్ద నుండి శతాధిపతుల యొద్ద నుండి ఆ బంగారం తీసుకుని యెహోవా సన్నిధిని ఇశ్రాయేలీయులకు జ్ఞాపకార్థముగా ప్రత్యక్షపు గుడారమును ఉంచిరి. కొత్త నిబంధన మార్కు సువార్త 10వ అధ్యాయము కొత్త నిబంధన మార్కు సువార్త 9వ అధ్యాయము 30 నుండి 50 వరకు. వారు అక్కడ నుండి బయలుదేరి గలిలయ గుండా వెలుచుండిరి. అది ఎవనికిని తెలియుట ఆయనకి ఇష్టం లేకపోయాను. ఏలయనగా ఆయన తన శిష్యులకు బోధించుచు, మనుష్య కుమారుడు మనుషుల చేతికి అప్పగింపబడుచున్నాడు, వారు ఆయనను చంపెదరు. చంపబడిన 3 దినములకు ఆయన లేచునని వారితో చెప్పాను. వారు ఆ మాట గ్రహింపలేదు గాని ఆయనను అడుగ భయపడిరి. అంతటా వారు కపెర్నహూమునకు వచ్చిరి. వారు ఎవడు గొప్పవాడని మార్గమున ఒకరితో ఒకడు వాదించిరి గనుక ఆయన ఎంట ఉన్నప్పుడు మార్గమున మీరు ఒకరితో ఒకరు దేనిని గూర్చి వాదించుచుంటారని వారిని అడగగా వారు ఊరకుండిరి. అప్పుడు ఆయన కూర్చుండి 12 మందిని పిలిచి, ఎవడైనా మొదటివాడై ఉండగోరని ఎడల వాడందరిలో కడపటి వాడును, అందరికీ పరిచారకుడునై ఉండవలనని చెప్పి ఒక చిన్న బిడ్డను తీసుకుని వారి మధ్య నిలవబెట్టి వారిని ఎత్తి కౌగిలించుకుని, ఇట్టి చిన్న బిడ్డల్లో ఒకరిని నా పేరట చేర్చుకునేవాడు నన్ను చేర్చుకొనును, నన్ను చేర్చుకునేవాడు నన్ను గాక నన్ను పంపిన వారిని చేర్చుకొనునని వారితో చెప్పాను. అంతటి యోహాను బోధకుడా, ఒకడు నీ పేరట దెయ్యములను వెళ్ళగొట్టుట చూచితిమి, వాడు మనలను వెంబడించేవాడు కాడు గనుక వానిని ఆటంకపరిచితమని చెప్పాను. అందుకు యేసు, వానిని ఆటంకపరచకుడి, నా పేరట అద్భుతం చేసి నన్ను చులకనగా నిందింపగలవాడు ఎవడనూ లేడు. మనకు విరోధి కానివాడు మన పక్షముగానున్నవాడే. మీరు క్రీస్తు వారిని నా పేరట మీకు గిన్నెడు నీళ్లు త్రాగనిచ్చువాడు తనకు రావాల్సిన ఫలం పోగొట్టుకొనడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. నా యందు విశ్వాసముంచు ఈ చిన్న వారిలో ఒక అభ్యంతరపరచువాడెవడు, వాడు మెడకు పెద్ద తిరుగట్రాయి కట్టబడి సముద్రంలో పడవేయబడుట వానికి మేలు. నీ చెయ్యి నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దానిని నరికివేయము. నీవు 2 చేతులు కలిగి నరకంలో ఆరిన అగ్నిలోనికి పోవుట కంటే అంగహీనుడివై జీవంలో ప్రవేశించుట మేలు. నీ పాదం నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దానిని నరికివేయము. 2 పాదములు కలిగి నరకంలో పడవేయబడుట కంటే కుంటివాడవై నిత్య జీవంలో ప్రవేశించుట మేలు. నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాన్ని తీసి పారవేయము. 2 కన్నులు కలిగి నరకంలో పడవేయబడుట కంటే ఒంటి కన్ను గలవాడవై దేవుని రాజ్యంలో ప్రవేశించుట మేలు. నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు. ప్రతివానికి ఉప్పు సారము అగ్ని వలన కలుగును. ఉప్పు మంచిదే, కానీ ఉప్పు నిస్సారమైన ఎడల దేని వలన మీరు దానికి సారం కలుగజేతురు? మీరు ఉప్పు సారం గలవారై ఉండి ఒకరితో ఒకరు సమాధానంగా ఉండు అని చెప్పాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్.